హాయ్ ఎవ్రీవన్ తీయాలండి. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను లంబసింగి వచ్చాను. మా గైడ్ అనమాట లూక్ గారు అనేసి ఇక్కడే ఉంటారు మీరు. సో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. నేను ఎప్పుడు ఈ సీజన్లో అయితే ఈ ఏరియాకి అస్సలు రాలేదు. సో చాలా చలి మామూలుగా లేదు అసలు. ఇప్పుడు లంబసింగి వ్యూ పాయింట్ మీకు చూపించబోతున్నాను. లంబసింగిలో లంబ అంటే ఎత్తైన, సింగి అంటే కొండ అనే అర్థం వస్తుందండి. చూసారా, ఎంతో దూర దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ ఈ పాల సముద్రాన్ని చూడటానికే వచ్చారు. మాట్లాడటానికి ఏముండదండి, అంతా చూడటానికే. కాబట్టి నేను మీకు స్టార్టింగ్లో మ్యూజిక్ పెట్టేసి ఆ వ్యూ అంతా చూపించాను. ఈ మధ్యలో మనకు ఈ విధంగా రైలింగ్ అనేది ఉంటుందన్నమాట, అక్కడి నుంచి చూడటానికి వ్యూ పాయింట్ని. కానీ ఇక్కడ మీరు అందరూ గమనిస్తున్నారో లేదో, ఇక్కడ అందరూ తిన్నటువంటి ప్లేట్స్ కానీ అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అంతా కూడా కిందనే పడేస్తున్నారు. ఎవరు డస్ట్బిన్లో వేయట్లేదు. ఈ వెనుకున్నవన్నీ కూడా స్టాల్స్ అన్నమాట.
ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మేము అక్కడ 8 o'clock వరకు ఉన్నాము, తర్వాత రిటర్న్ అయిపోయాము. జీప్లో వచ్చేటప్పుడు మనకు మనీ తీసుకుంటారు, వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మనీ తీసుకుంటారు. చాలామంది వెళ్ళేటప్పుడు మామూలుగా నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతుంటారు. సో ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. వెనక కనిపిస్తున్నవన్నీ కూడా ఫుడ్ కోర్ట్స్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు న్యూడిల్స్, టీ, కాఫీ, బిస్కెట్స్ అనేవి ఉంటాయి. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఇక్కడ నుంచి నేను కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ వ్యూ పాయింట్ని మీకు చూపించాలని వెళ్తున్నాను. పైన చాలామంది ఆ వ్యూ పాయింట్ ప్లేస్లో చాలామంది ఉంటారండి. మనకు ప్లేస్ రావడానికి చాలాసేపు పడుతుంది. కానీ చాలా ఎర్లీగా వస్తే మనం ఇక్కడ ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే క్రౌడ్ కూడా అప్పుడు తక్కువగా ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ ఎక్కువ మంది వచ్చేసారు. సో మనం వెళ్ళిన ప్లేస్లో అక్కడ ఉన్న వాళ్ళు ఫోటోలు దిగి వాళ్ళంతా చూసి కదిలే వరకు ఓపిక పట్టవలసి ఉంటుంది. ఒకసారి నేను వ్యూ పాయింట్ వరకు మార్నింగ్ దగ్గరగా వెళ్ళి చూపిస్తాను, చూడండి. ఇంకొంచెం వెలుగు వచ్చిన తర్వాత మాత్రం ఇంక అక్కడ ఏమీ ఉండదు. సో మా తోడుగా వచ్చాడు అనమాట మా రిలేటివ్స్. సో చూడండి ఇక్కడ ఎలా ఉందో గ్రామీణ ప్లేస్. అంటే లోపల మీకు కొన్ని ఇల్లులు కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది కొండకెళ్ళేది. ఈ విలేజ్ పేరు ఏంటండి? చెరువు చెరువుల వేనం అనే విలేజ్ ఇది. ఓకే, లోకల్ గాయస్. చక్కగా జీప్ చాలా జాగ్రత్తగా నడుపుతారండి. మనం ఓన్ వెహికల్ అయితే అసలు మన ఎక్స్పర్ట్ కానే కాదు అలా డ్రైవింగ్ చేయడానికి. హలో. వీళ్ళు సహజంగానే ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించినా అలాగే వెళ్ళిపోతారు. ఏంటమ్మా ఇది? పిండా? ఏం ఆడిస్తారు? జొన్నలు, సజ్జలు ఏవైనా? సోలా పండించారా ఈ సంవత్సరం? మీరు ఎన్ని వచ్చినాయి పంట పండించారా? మీరు తింటారా రొట్టెలు? అవి చేత్తో తీసుకుని అలా ఉండాలా? హలో, ఏం చేస్తున్నావు? ఇంత చిన్నపిల్లవి ఇలా కట్టుకొని నువ్వు?
ఇంతే అండి నా లంబసింగి జర్నీ అనేది. థ్యాంక్ యూ అండి వ్లాగ్ 1 వ్లాగ్ 2 చూసినందుకు. లైక్ చెప్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ప్రతి వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.